ఇంకొకటి కూడా చూసుకుంటే బ్రో ఏమంటున్నారంటే నువ్వు గతంలో 2 చోట్ల నిలబడి ఒక చోట కూడా గెలవడం చేత గాని నువ్వు ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యేసరికి తలపోగరు ఎక్కిందా కళ్ళు నెత్తికెక్కినాయి అని చాలా మంది కూడా మాట్లాడుతున్నారు తెలంగాణ వాళ్ళు. అది ఎలా చూడొచ్చు అంటే అంత పెద్ద డిప్యూటీ సీఎంని పట్టుకొని ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మనం చూసుకున్న జగన్ గారు ఫస్ట్ 2 సార్లు ఓడిపోయారు, ఆయన 3వ సార్లు అవకాశం ఇచ్చి గెలిచారు. సో ఏదో చేస్తారని చెప్పి. సో పవన్ కళ్యాణ్ కూడా చాలా కష్టపడ్డారు, ఆయన మాత్రం తిరగలేదా, పేదల దగ్గరికి వెళ్ళలేదా? సో ఎంతోమంది సంక్షేమాలన్నీ చూశారు. సో ఆయన చేసి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం లెవెల్లోకి వచ్చారనమాట. ఆయన జస్ట్ ఏదో వచ్చి పొలిటికల్ నుంచి సీఎం ఇవ్వలే కదా, ఆయన కష్టం చూసే చంద్రబాబు నాయుడు గారు కానీ పైన ప్రైమ్ మినిస్టర్ గారు కానీ డిప్యూటీ సీఎం అవ్వడం జరిగింది. సో ఆయన హార్డ్ వర్కే ఆయన డిప్యూటీ సీఎం చేసింది అంతే. నువ్వు చూసుకుంటే సెంటర్లోకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని నువ్వు ఈ రోజు 21 సీట్లు గెలిచావు, సింగిల్గా వస్తే కనీసం ఒక్క డిపాజిట్ కూడా గెలవలేదు నువ్వు అనేసి మాట్లాడుతున్నారు కదా, అది ఎలా చూడొచ్చు? అది ఇప్పుడు కాదు కానీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన దానికి ఆన్సర్ ఇస్తాడు. ఇప్పుడు ఓవరాల్గా ఎవరిది తప్పు అనేసి అంటున్నారు. సో ఎవరో తప్పులేదు బ్రో, జస్ట్ సరదాగా అన్నాడు, దాని పెద్ద కాంట్రవర్సీ చేస్తున్నారు. అటుగా ఇటుగా చూసుకుంటే కనుక మీడియా వాళ్ళు తప్పు, అంతకుమించి ఏం లేదు అక్కడ.